క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఆగమన కాల 3వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈ ఆదివారాన్ని మన శ్రీసభ గౌదేతే సండేగా పిలుస్తుంది, లేదా ఆనంద ఆదివారంగా పిలుస్తుంది. ఈ దినాన మనం ఆలకించేటువంటి పఠనాలు ఈ ఆనంద సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. మనం ఆలకించే మొదటి పఠనము జెఫనియా గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 18 వరకు తీసుకోబడింది. రెండవ పఠనము పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 4 నుండి 7 వరకు తీసుకోబడింది. సువార్త పఠనము లూకా సువార్త 3వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు తీసుకోబడింది. ఈనాటి పఠనాలను మనం ఆధారంగా చేసుకొని నిజమైన ఆనందం, సంతోషం ఎలా మనము పొందగలమో ఈరోజు కొద్దిగా గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనంలో బప్తిస్తా యోహాను గారి దగ్గరకు ప్రజలు, పన్నులు వసూలు చేసేటువంటి వారు, రక్షక భటులు వచ్చి మేము ఏమి చేయవలయును అని అడగడం జరుగుతుంది. ఈ ప్రశ్న నూతన నిబంధనలో మనకు పలు పర్యాయాలు కనబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా లూకా సువార్తలోను అపోస్తల కార్యాలలోను మనము ఇదే ప్రశ్నను పదే పదే మనము వినవచ్చు. కొన్ని ఉదాహరణలు ఈరోజు నేను మీ ముందు ఉంచుతాను. మొదటిగా లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనంలో ధర్మశాస్త్ర బోధకుడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయవలయును అని అడుగుతాడు. తరువాత లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో ఒక ధనవంతుడైనటువంటి యువకుడు యేసు ప్రభువును సమీపించి, సద్గురువా, నిత్య జీవము పొందుటకు నేను చేయవలసినదేమి అని అడుగుతాడు. ఇక అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనంలో పెంతుకోస్తు తర్వాత పేతురు గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తరువాత ప్రజలు పేతురును, అపోస్తులను, సహోదరులారా, మేము ఏమి చేయవలయును అని అడుగుతారు. అదేవిధంగా అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనంలో చెరసాల అధికారి పౌలు శిలాసులతో, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలయును అని అడుగుతాడు. ఇంకా అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనంలో పౌలు ప్రభువును, ప్రభు, నేను ఏమి చేయవలయును అని అడుగుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆయా సందర్భాలను పరిశీలించినట్లయితే అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వబడింది. మేము ఏమి చేయాలి, నేను ఏమి చేయాలి అనేటువంటి ప్రశ్న సంధించబడినప్పుడు దానికి తగ్గట్లుగా సమాధానము ఇవ్వబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము మన అంతరంగాలలోనికి తొంగి చూసుకొని మనలను మనమే ప్రశ్నించుకోవాలి. నేను ఏమి చేయవలయును అనేటువంటి ప్రశ్న. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ ప్రశ్నను ఎప్పుడు వేసుకోగలము అంటే మన జీవితంలో ప్రగతిని సాధించాలి అనేటువంటి ఆ కోరిక మనకు ఉండేటప్పుడు ఈ ప్రశ్నను మనం వేసుకుంటాం. మన జీవితంలో అభివృద్ధిని సాధించాలి, మనము మన జీవితంలో ఇంకా పైకెదగాలి అనేటువంటి కోరిక లేనప్పుడు ఈ ప్రశ్నను మనము విడిచిపెడతాం. కానీ ఈ రోజున ప్రభు ఈ ప్రశ్న మనందరము మనకు మనమే వేసుకోవాలి అని మనలను కోరుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఏమి చేయవలయును అనేటువంటి ఈ ప్రశ్నను మనము 5 విషయాలకు సంబంధించి వేసుకోవాలి అని
ఈరోజు మనము తెలుసుకుందాం. మొదటిగా మన విశ్వాస జీవితానికి సంబంధించి నేను ఏమి చేయవలెను. రెండవది, నా నైతిక జీవితానికి సంబంధించి నేను ఏమి చేయవలెను. మూడవది, నా కుటుంబ జీవితానికి సంబంధించి నేను ఏమి చేయవలెను. నాలుగవది, నా సంఘ జీవితానికి సంబంధించి నేను ఏమి చేయవలెను. ఐదవది, నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి నేను ఏమి చేయవలెను అని మనము ఒక్కొక్కరము ఎటువంటి అంతస్తులో ఉన్నా, ఎటువంటి హోదాలో మనము ఉన్నా ఈ ప్రశ్నను వేసుకోవాలి. తప్పనిసరిగా పరిశుద్ధ గ్రంథంలో ఆయా వ్యక్తులకు సమాధానం వచ్చినట్లే మనకు కూడా ఈ విషయాలకు సంబంధించి సమాధానాన్ని ప్రభువు ఇస్తారు. మన మనసుల్లో ఆ సమాధానాన్ని పెడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సమాధానాన్ని మనము పొందినప్పుడు, ఆ సమాధానాన్ని మన జీవితంలో మనము పాటించటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన జీవితాలు ఆనందమయం కాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలకు సంబంధించి ప్రశ్నలు వేసుకోవడం, ఆ ప్రశ్నలకు సంబంధించి సమాధానం కొరకు ఎదురు చూడడం, ఆ సమాధానం పొందిన తరువాత దాని ప్రకారంగా నడుచుకోవడం అనేటువంటిది మన జీవితాన్ని ఆనందమయం చేస్తుంది అని ఈ దినాన మనందరము గ్రహించాలి. మన జీవితాన్ని ఆ విధంగా మనము సంతోషభరితం చేసుకోవాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆలకించినటువంటి మొదటి పఠనము, అదేవిధంగా రెండవ పఠనము మనము ఆనందం పొందడానికి ఒక మూల కారణాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నాయి. అవి మనము వాక్యాన్ని ఒకసారి చదువుకొని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జెఫనియా గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాలలో మనం ఈ విధంగా చదువుతాం. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇశ్రాయేలు హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము. ప్రభువు నీ దండనము తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదరు చేసెను. ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమన ఉన్నాడు, కావున నీవు ఇక ఏ కీడునకు భయపడనక్కరలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్త ప్రజలు బానిసత్వంలో ఉంటుండగానే వారికి ఈ ఆనంద సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఇంకా వారు బానిసత్వం నుంచి బయటకు రాలేదు. అయినప్పటికీ కూడా వారు పొందబోయేటువంటి విడుదల, వారు పొందబోయేటువంటి రక్షణను గురించి వారికి తెలియజేస్తూ వారిని సంతసించమని కోరుతూ ఉన్నాడు. మరి 17వ వచనంలో కూడా మనము ఈ విధంగా చదువుతాం. నీ దేవుడైన ప్రభువు నీ నడుమన ఉన్నాడు, ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవము వసుకును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును. నీ ద్వారా దేవుడు ఎంతో ఆనందపడతాడు, సంతోషపడతాడు అని కూడా అక్కడ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ ఇజ్రాయేలీ ప్రజలు ఆనందాన్ని పొందడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే, వారి దేవుడు వారి మధ్యన ఉండి వారికి విజయాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి ఆ కారణము వలన వారు సంతోషంతో ఉండాలి అని ప్రవక్త వారికి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనం ఆలకించినటువంటి రెండవ పఠనము పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 4-5 వచనాలలో మనము ఈ విధంగా చదువుతాం. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు. ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు ఈ యొక్క లేఖను వాస్తవానికి
ఒక చెరసాల నుండి రాస్తున్నట్లుగా మనము గుర్తించగలం. ఎన్నో సమస్యలు ఉన్నా, ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వచ్చినా మనము ప్రభువునందు ఆనందించాలి అనే విషయాన్ని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే, ప్రభువు మీకు దగ్గరలోనే ఉన్నాడు అనేటువంటి ఆ కారణాన్ని బట్టి వారిని ఆనందించమని పౌలు గారు కోరుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 2 పట్టణాలు మనకు ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే, ప్రభువు మనతో ఉన్నాడు కాబట్టి, ప్రభువు మనకు చేరువలోనే ఉన్నాడు కాబట్టి మనము ఆనందంతో సంతోషంతో ఉండాలి. ప్రభువు మనతో ఉంటే మనకు ఎవరు విరోధిగా ఉండలేరు అనే వాక్యాన్ని కూడా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 31వ వచనంలోని 2వ భాగంలో ఈ విధంగా అంటారు, దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడు అని. అదేవిధంగా మనము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 8వ అధ్యాయము 35వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం, కనుక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గాని, కష్టము గాని, హింస గాని, క్షామము గాని, వస్త్రహీనత గాని, ప్రమాదము గాని, యుద్ధము గాని, మరణము గాని అట్లు చేయగలదా? ఈ విధంగా పౌలు గారు ప్రశ్నిస్తూ, ప్రభువు మనతో ఉన్నప్పుడు ఇవేవి మనకు ఏమీ చేయలేవు కాబట్టి మనము ఆనందించుదాం, సంతోషించుదాం అని అంటారు. అదేవిధంగా 38వ వచనంలో పౌలు గారు ఈ విధంగా అంటారు, ఏలైనా మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువు గాని, జీవము గాని, దేవదూతలు గాని, లేక ఇతర పాలకులు గాని, ఇక్కడ ఉన్నవి గాని, రానున్నవి గాని, శక్తులు గాని, పైలోకము గాని, అధోలోకము గాని, సృష్టిలో మరి ఏదియు వేరు చేయజాలదనుట నాకు నిశ్చయమే అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనతో ఉంటే మనకు ఇక ఎవడు విరోధిగా ఉండలేడు. ప్రభు మనతో ఉన్నప్పుడు మనము దేనికి వెరువనక్కరలేదు కాబట్టి మనం సంతోషించాలి అని పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనము పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 8వ వచనంలో 2వ భాగంలో ఈ విధంగా మనము ఆలకిస్తాం, క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నింటినీ చెత్తగా భావించుచున్నాను. ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా క్రీస్తును నేను పొంది ఉన్నాను కాబట్టి అవేవి నాకు ఎటువంటి హాని కీడు చేయలేవు అని పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 2వ సందేశంగా మనందరము మన మనసుల్లో పెట్టుకోవలసింది ఏమిటి అంటే, మనము క్రీస్తును మనలో కలిగి ఉండడం ద్వారా నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని అనుభూతి చెందగలము అనే విషయాన్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. దానిని మన మనసుల్లో పెట్టుకొని ఆ క్రీస్తుతో సహవాసంలో ఎల్లప్పుడూ జీవించడానికి మనము ప్రయాసపడాలి. ఇక 3వ ముఖ్యమైనటువంటి సందేశానికి మనం వెళ్ళినట్లయితే, బప్తిస్త యోహాను గారి దగ్గరికి ప్రజలు, సుంకరులు, రక్షక భటులు వచ్చి మేము ఏమి చేయాలి అని అడిగినప్పుడు వారికి వారి జీవితాలకు తగ్గట్లుగా బప్తిస్త యోహాను గారు సమాధానం ఇచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి వారు ఇచ్చినటువంటి సమాధానాలు మనము 3 వర్గాలుగా మనము విభజించుకోవచ్చు. మొదటిగా బప్తిస్త యోహాను గారు ఈ విధంగా అంటూ ఉన్నారు, మీలో పంచుకునే మనస్తత్వం ఉండాలి, అనగా మీరు స్వార్థాన్ని విడిచిపెట్టాలి. తరువాత బప్తిస్త యోహాను గారు మీరు న్యాయాన్ని పాటించాలి అని అంటున్నారు, అనగా మీరు అవినీతి మార్గాలలో పయనించవద్దు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. మూడవది, మీరు సంతృప్తితో జీవించండి అని అంటున్నారు, అనగా
మీరు దోచుకోవడం అనేటువంటి దానిని విడిచిపెట్టండి అని అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పంచుకునే మనస్తత్వం కానీ, న్యాయాన్ని పాటించడం కానీ, సంతృప్తితో జీవించడం కానీ మన ఆనందానికి కారణాలవుతాయి అని ఈ రోజున మనం గ్రహించాలి. మన జీవితంలో కూడా ప్రభు మనకు ఇచ్చినటువంటి దానిని మనము ఇతరులతో పంచుకునేటువంటి మంచి మనస్సు మనకు ఉండాలి. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చింది నేను నా స్వార్థం కోసం ఉపయోగించుకోవడం కోసం కాదు, కానీ నేను ఇతరులతో పంచుకోవడానికి ఆయన నన్ను ఈ విధంగా దీవించాడు అనే భావంతో మనము ముందుకు రాగలగాలి. మనకు ఉన్నది తక్కువే అయినప్పటికీ కూడా పంచుకునే బుద్ధి, మనస్తత్వం మనకు ఉండాలి. అనగా మనము స్వార్థాన్ని విడిచిపెడితే తప్పనిసరిగా మనలో ఆనందం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవది, మనము న్యాయ మార్గాలలో వెళ్ళాలి. మనము అవినీతి మార్గాలను విడిచిపెట్టాలి. ఆ న్యాయ మార్గాలు అనేటువంటివి మనము డబ్బులను సంపాదించేటువంటి విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరులతో మనకు వ్యాజ్యము వచ్చినప్పుడు కావచ్చు, ఇలా రకరకాల సందర్భాలలో మనము న్యాయబద్ధంగా వ్యవహరించాలి. అవినీతి మార్గాలకు మనం పాల్పడకూడదు అని మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆఖరుగా సంతృప్తిగా జీవించడం, దేవుడు మనకిచ్చినటువంటి దానితో సంతృప్తి పడడం అనేటువంటిది కూడా చాలా చాలా అవసరం. సంతృప్తి మనలో లేనప్పుడు, అత్యాశకు మనం పోయినప్పుడు మన జీవితాలను మనము కోరుండి నాశనం చేసుకుంటాం. సంతృప్తి అనేటువంటిది మనము అవలంబించాల్సినటువంటి ఒక సుగుణంగా ప్రభు మనకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో ఈ విధంగా అంటారు. 4వ అధ్యాయము 12వ వచనము, కలిమిలేములలో ఉండుట అననేమియో నాకు తెలియను. నాకు ఆకలిగా ఉన్నను లేక కడుపు నిండి ఉన్నను, నాకు కొద్దిగా లభించినను లేక ఎక్కువగా లభించినను, ఎప్పుడునూ ఎచ్చటను సంతృప్తిగా ఉండుట అను రహస్యమును నేను నేర్చుకుంటిని. క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 విషయాలు మన జీవితాలను ఆనందమయం చేస్తాయి. మనము ఇతరులతో పంచుకునేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు, న్యాయాన్ని పాటించినప్పుడు, సంతృప్తితో జీవించినాడు. మరి ఈ 3ంటిని మనకు ప్రభు అనుగ్రహించాలి అని, తద్వారా మన జీవితాలను ఆనందమయం చేయాలి అని ఈ ఆదివారం నాడు ప్రభువుని వేడుకుందాం. రానున్న క్రీస్తు జయంతి మహోత్సవానికి సిద్ధపడుతూ ఉండగా ఆనంద హృదయాలతో ఆ ప్రభువునకు మనము స్వాగతం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రేమగల మా తండ్రి, ఈ దినాన ఆనంద ఆదివారాన్ని మేము కొనియాడుతూ ఉండగా మా జీవితాలను ఎలా సంతోషమయం చేసుకోవాలో మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభు అయిన యేసును మాలో నిలుపుకోవడం ద్వారా మేము మా జీవితాన్ని సంతోషమయం చేసుకోగలము అని మీరు మాకు బోధిస్తూ ఉండగా, ఆ ప్రభువుతో మేము సహవాసంలో ఉండి తద్వారా మేము ఎంతో గొప్పదైన ఆనందాన్ని మా జీవితంలో అనుభూతి చెందే వరాన్ని అనుగ్రహించమని మా ప్రభువైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్.